ఈ సమాజంలో నీరు ఉన్నంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, అలాగే డబ్బు లేని మనిషిని ఒక పనికిరాని చెత్తలా చూస్తారు. నిన్ను ఆపగలిగేది నీ సోమరితనమే, ఈ ఎత్తులో నిలపగలిగేది నీ యొక్క పోరాడే గుణమే. గుర్తుంచుకోండి, నాశనానికి ముందు గర్వం వస్తుంది. చెడ్డవారు అందరినీ మోసం చేస్తూ ఇతరుల కంటే గొప్పగా బ్రతకాలి అనుకుంటాడు. అదే మంచివాడు తనకు ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ తనకు ఇష్టం వచ్చినట్టు బ్రతకాలి అనుకుంటాడు. ప్రేమతో చీరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి. కానీ కొన్ని బంధాలకి మాత్రం ఎంత ప్రేమ చూపించినా బాధనే మిగులుస్తాయి, కాదంటారా? ఎప్పుడైతే నువ్వు ఎదుటి వారి గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకుంటావో అప్పుడే నువ్వు నీ ఎదుగుదలకు ఉపయోగపడే అత్యంత ముఖ్యమైన క్షణాలను కోల్పోతున్నావని గుర్తుపెట్టుకో. అందరిలా ఎప్పుడూ ఉండకు, అందరి మాట ఎప్పుడూ వినకు, ఎప్పుడూ ఒకరికి బానిస కాకు. నీకు నచ్చింది నువ్వు చేయి, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. ఒకరిని అనుసరించడం అంటే నిన్ను నువ్వు కోల్పోవడమే అని గుర్తుపెట్టుకో. నాలుక కత్తి కంటే చాలా పదునైనది. అది రక్తం చిందించకుండానే ఎవరినైనా సరే నాశనం చేయగలదు, కాదంటారా? మనం చేసే పని తప్పు కాదు అని మనకి తెలిసినప్పుడు ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, అలాగే భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ధైర్యంగా ఉండండి. మనం మాట్లాడే పదాలు అబద్ధం చెప్పవచ్చు, కానీ ప్రవర్తన మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పదు. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా కూడా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక్క ముద్ద అన్నం పెట్టు చాలు, వాళ్ళకి నువ్వు భగవంతుడిలా కనిపిస్తావు, కాదంటారా? కష్టం రాకపోతే సుఖం యొక్క విలువ తెలియదు. సుఖానికి అలవాటు పడిపోతే కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు, కాదంటారా? మార్పు అనేది తలుచుకుంటే రాదు, తెగిస్తేనే వస్తుంది. ఆనందం అంటే డబ్బు, ఆస్తులు సంపాదించడం కాదు, మనల్ని ప్రతిరోజు గుర్తుపెట్టుకుని ప్రేమగా పలకరించే మనుషులను సంపాదించుకోవడం, కాదంటారా? బోలేడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం అంటే. గుర్తుంచుకో, నీ అనుభవమే సమాధానం. కులం లేనిది, మతం లేనిది, అలాగే హోదా లేనిది, బంధుత్వం కంటే కూడా గొప్పది, వజ్రం కంటే విలువైనది ఏదైనా ఉందంటే అది స్నేహం ఒక్కటే. నీ కష్టాలకు అలాగే నీ బాధలకు గజ్జేలు కట్టి అందరికీ వినిపించకు. ఇక్కడ వినేవారి కంటే నవ్వేవాళ్ళే ఎక్కువ. ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో మనం ప్రాకుడాల్సిన అవసరం లేదు. మన మాట అలాగే మన గుణం బాగుంటే అవే మన దగ్గరికి వస్తాయి. చిరునవ్వు అలాగే మౌనం సరిగ్గా వాడుకుంటే ఈ రెండు గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమి అనేది ఉండదు. నిన్ను ఈరోజు చులకనగా చూసేవారు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. అది కేవలం నీ విజయం వల్లే సాధ్యమవుతుంది. చులకనగా చూసిన వారికి చురుకుమనేలా ఎదగాలి, అంతేకాని పగ, ప్రతీకారాలతో సమయాన్ని వృధా చేసుకోకూడదు. నీ యొక్క బాధని బలంగా చేసుకుని భవిష్యత్తుని భాగ్యంగా నిర్మించుకో. కనికరం లేని మనుషుల గురించి కలవరం ఎందుకు? ప్రశాంతంగా ఉండండి. మాటలేమో తేనె కన్నా తీయగా మాట్లాడుతారు, కానీ మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు. చెప్పేవేమో నీతులు,
మన వెనుకేమో గోతులు తీస్తారు. ఇదే నేటి సమాజం. ఈ రోజుల్లో శాంతం, ప్రశాంతం, అలాగే మంచితనం అంటూ కూర్చుంటే ఎదుటి వారికి మనం చేతగాని వారిలానే కనిపిస్తాం. కష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు కఠినంగానే ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.